హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏవియేటర్ గురించి తెలుసుకుందాం. ఏవియేటర్ గేమ్ ఆడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టెంప్ట్ అయిపోయి కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఫస్ట్ బాగానే ఆడతారు. తర్వాత ఉండగా మీ బ్రెయిన్తో ఆ గేమ్ ఆడుతుంది. సో మీరు గేమ్ను మీ బ్రెయిన్తో ఆడటం కాదు, మీరు గేమ్ బ్రెయిన్తో ఆడితే మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఎక్సెల్ వాళ్ళు కంపల్సరీ ఒక రోజు మొత్తం లోపు, లేకపోతే వన్ డే మార్చిన తర్వాత ఇంకొక రోజు ఖచ్చితంగా దాన్ని లేపే అవకాశం ఉంది. ఇప్పుడు చాట్లో చూసిన విధంగా కొన్ని లోలు ఉంటాయి, తర్వాత కొన్ని హైలు ఉంటాయి. అవి ఎప్పుడు ఉంటాయి అనేది మనకి కనీసం ఒక 30-40 ఆటలు మన ఒక అమౌంట్ ఫర్దర్గా ఒక 8,000 పోయినాయి అనుకోండి. ఆ తర్వాత కూడా మనం ఇలాగే పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాఫిట్ కొట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 5 కొట్టడానికి కారణం కొంత నా ప్రాఫిట్ కవర్ అయింది. అంటే ఒక 20 ఆర్ట్స్ 10 ఆటలు నేను ఆడుకోగలను, అందుకని అది కొట్టేశాను. దీన్ని మాత్రం వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు పోయి ఉన్నాయి కాబట్టి. సో ఇది కానీ హై పిచ్ లేసిందంటే నా పోయిన మొత్తం కవర్ అవుతాయి కాబట్టి నేను దీనికోసం వెయిట్ చేస్తాను అనమాట. మీరు తెలుసుకోవాల్సింది ఇంకొక మాయ ఉంది. ఈ గేమింగ్ కోడింగ్ ఉంటుంది. కోడింగ్లో అన్ని లోలు ఉంటాయి. దాని టైం ఒక 40 మినిట్స్కో గంట తర్వాత, లేకపోతే ఈరోజు బిగ్ లేవాలంటే ఒక 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత ఒక పెద్ద అమౌంట్ లేపే, పెద్ద ఎక్స్ లేపే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఒక పెద్ద అమౌంట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది అనమాట. అయితే మీరు తొందరపడి ఎంత పడితే అంత వేసి వెయిట్ చేయకుండా గేమ్ మనం ఆడాలి, మన పేషెన్స్తో గేమింగ్ రన్ అవ్వాలి. అలా కాకుండా గేమ్ మైండ్లోకి నువ్వు వెళ్ళిపోయావు అంటే తొందరపడుతుంటావు. ఒకటి ఇప్పుడు దాకా పోయినాయి కదా, ఇది కూడా పోయిందనే అవకాశంతో దాన్ని కొట్టేసుకుంటావు. ఆ తర్వాత మళ్ళీ అది లెగవాలంటే ఒక 30 ఆటలు పడుతుంది. ఈలోపు నువ్వు ₹1 కూడా సంపాదించుకోలేవు. సో ఉన్నవన్నీ ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలా తెలివిగా ఆడుకుంటే ఏం జరుగుతుందంటే, నీ యొక్క 10,000 ఉంటే దాంట్లో ఒక 6,000 పోయేలోపు మళ్ళీ ఒక 4,000 ఉన్నప్పుడు ఇలాంటి సిస్టమ్ ప్రకారం దాన్ని ఎవరు సిస్టమ్ వాళ్ళు కూడా ఆపలేరు అనమాట. అది ఒకసారి ఆపితే అది సిస్టమ్ గందరగోళమై దాన్ని ఇష్టానుసారంగా ప్రయత్నించింది. అందుకని ఇది అతను ఇస్తారు గేమ్ రూల్ ప్రకారం. ఇలాంటి పెద్దవి ఇవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కంపల్సరీ ఇవ్వాలి. ఒక్కోసారి వెంటనే ఇస్తుంటారు, ఎందుకంటే అది అలా ఉంటుంది సిస్టమ్. మార్నింగ్ లేవగా నువ్వు చాట్ చూడగానే పలానా లేచింది అంటే పలానా ఫ్లైట్ పలానా ఎక్స్కి వెళ్ళింది అనేది రోజు చూస్తూనే ఉంటారు. సో దానివల్ల మనం ఒక్కొక్కసారి మనం టెంప్ట్ అయిపోయి పోగొట్టుకుంటాను. ఇట్లా పోతా ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవటం. నీకు ఇంకా ధైర్యం ఉంటే నువ్వు 200 వరకు కూడా ఉంచుకోవచ్చు, నేను కాదంటలేదు. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, వచ్చిన వరకు ప్రాఫిట్ తీసుకోవటం మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో దీంట్లో డబ్బులు సంపాదించుకుంటారు. ఇదే అవకాశం మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం బిగ్ అమౌంట్ పెట్టాను, దాన్ని మధ్యలో నేను కొంచెం అమౌంట్ ఉంది కదా అని చెప్పి 2,000 ఒకటి తగిలిచ్చాను. దీనికి ముందు ఒక 4 ఆటలు పోయినాయి. సో ఈ ఆట ఏదైనా లేసిద్దని నేను అనుకుంటున్నాను. ఫ్లయింగ్ అయితే బాగా ఓపిక బట్టి నేను పేషెన్స్తో ఉంటాను. ప్రజెంట్ ఒకటి ఇది చాలు. ఇంక ఇది కొంచెం చూస్తాను, కొంచెం చూసి మళ్ళీ పోగొట్టుకోకుండా అందరూ క్లోజ్ చేసుకునేటట్టున్నారు కాబట్టి చార్ట్స్. సో నేనేం చేస్తానంటే ఓకే చాలు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అవకాశం ఏంది, వాళ్ళు కొంతమందికన్నా తెలిసి ఉంటుంది అనమాట. దానివల్ల అలా జరిగింది. ఇప్పుడు నేను 100 ఒకటి 200 ఒకటి పెట్టాను. ఇదైతే నేను ధైర్యంగా వదిలేయచ్చు, పైకి కొంచెం కొట్టేశాను. కానీ ఇది 100కి కొట్టేసుకున్నాను అంటే ఒక 10,000. ఇది ఎట్లా జరిగింది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జరిగింది అనమాట. సో మనం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయమని.